హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు వచ్చేసి సింపుల్గా బ్రెడ్తోన పిజ్జా చేస్తున్నానండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అన్నీ రెడీగా చేసుకొని పెట్టేసుకుంటే. సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసి నేను ఫస్ట్ కొంచెం నెయ్యి వేసి బ్రెడ్లను కొంచెం వేడిగా చేస్తున్నానండి. 4 బ్రెడ్స్ తీసుకున్నాను. సో నెయ్యి మొత్తం బ్రెడ్కి అప్లై చేస్తే టేస్ట్ బాగుంటుంది అనేసి కొంచెం నెయ్యి వేసి బ్రెడ్కి మొత్తానికి నెయ్యిని అప్లై చేసేసాను. ఇంకా ఒక 2 క్యారెట్స్ తురుముకున్నానండి. కట్ చేయలేదు, తురుముకుంటే కొంచెం వేడిగా అయిపోయి టేస్ట్ వచ్చేస్తుంది అనేసి క్యారెట్ తర్వాత టమాటాలు చిన్నగా కట్ చేసేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే పెట్టేసుకున్నాను. క్యారెట్స్ టమాటా వేసేసాను. ఇంకా చిన్నగా క్యాప్సికమ్ కూడా చిన్నగా కట్ చేశాను. సో మా పిల్లలు ఎక్కువ క్యాప్సికమ్ తినరు. సో అందుకనేసి నేను క్యాప్సికమ్ ఎక్కువ వేయలేదు. ఇంకా మీదికెళ్ళి చీజ్ వేస్తున్నానండి. చీజ్ ఇలా వేయడం వల్ల బాయిల్డ్ కాలేదు, అంటే మొత్తం ఇలా మెల్ట్ కాలేదు. సో అందుకనేసి మళ్ళీ వేరే బౌల్ పెట్టేసి అందులో 2 చీజ్ వేసేసి కొంచెం లైట్గా వేడి చేశాను. అప్పుడు మొత్తం మెల్ట్ అయిపోయింది. సో దాని తర్వాత ఇలా పిజ్జా పైన వేసేసాను. సో మళ్ళీ వేరే బ్రెడ్ తీసుకొని దానిపైన పిజ్జా సాస్ ఇలా అప్లై చేస్తున్నానండి. అప్లై చేసేసి ఇలా స్పూన్తోన బ్రెడ్కి సాస్ మొత్తం అప్లై చేసేసి ఇంకా పెనం పైన ఉన్న బ్రెడ్ పిజ్జాపై పెట్టేసి సింపుల్గా ఒక 5 మినిట్స్లో బ్రెడ్ పిజ్జా సాస్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. సో సేమ్ పిజ్జా తిన్న ఫీలింగ్ వస్తుంది. సో సింపుల్గా నా స్టైల్ బ్రెడ్ పిజ్జా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ బాగుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.